నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బాన్సువాడలో బస్తీ దవాఖానా ప్రారంభించిన స్పీకర్ పోచారం. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందన్న సభాపతి శ్రీనివాస్ రెడ్డి. జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామన్న ఎమ్మెల్యే హనుమంత్. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదని వెల్లడి. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు. భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పణ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నిజామాబాద్ జిల్లా నవిపేటలో పెళ్లింట విషాదం. పెళ్లికి ముందు ఆత్మహత్య చేసుకున్న యువతి. సిఎస్ఐ క్యాంపస్ లో క్రీస్తు జయంతి వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న క్రిస్టియన్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని పాత బాన్సువాడ చౌడిలో బస్తీ దవాఖానాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో 4 బస్తీ దవాఖానాలు మంజూరైతే బాన్సువాడకు 2 బస్తీ దవాఖానాలు మంజూరయ్యాయని పోచారం శ్రీనివాస్ అన్నారు. తలనొప్పి అటువంటి చిన్న చిన్న రోగాలకు ప్రజలు చూపించుకోవడానికే సీఎం కేసీఆర్ 400 బస్తీ దవాఖానాలు మంజూరు చేశారని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ సూచించారు. కామారెడ్డి జిల్లాకు ఆ 4 మంజూరైతే ఒకటి ఎల్లరెడ్డికి మంజూరైంది, ఒకటి కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఒకటి మంజూరైంది, మన బాన్సువాడకు 2 మంజూరైంది. ఈ చిన్న చిన్న జ్వరాలకు, తలనొప్పులకు, కడుపు నొప్పులకు, కాళ్ళ నొప్పులకు ఆడబిడ్డలు గాని మగబిడ్డలు గాని ఎవరైనా సరే వారు వచ్చి ఇక్కడ వైద్యం చేసుకోవడానికి అందుబాటులో ఉండే విధంగా, అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా అందుబాటులోనే వైద్య సదుపాయాలు కలిగించాలి, ప్రజలకు దగ్గరలోనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్ర మొత్తం మీద ఒక 400 బస్తీ దవాఖానాలు మంజూరు చేశారు. ఖర్చు లేకుండా, ₹1 లంచం లేకుండా డాక్టర్ గారు పరిస్థితి. జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలను ఇప్పించేందుకు ఎమ్మెల్యే హనుమంత్ షిండే కృషి చేస్తానని చెప్పారు. మండల కేంద్రానికి చెందిన 30 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. త్వరలోనే భూమి చదును పనులు ప్రారంభిస్తామని జెడ్పీటీసీ తెలిపారు. ఈ పిట్లం ప్రెస్ క్లబ్ కార్యదర్శి అంజాద్, భూమయ్య, మహబూబ్, వడ్ల రవికుమార్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని దూదిగాం సిఎస్ఐ క్యాంపస్ లో క్రీస్తు జయంతి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో దూదిగాం గ్రామం క్రైస్తవ భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందారు. ఈ జాతరలో జిల్లా సిఎస్ఐ చర్చి పాస్టర్లు రేవా, శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యేసు క్రీస్తు ప్రభువు తోడు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉంటుందని శ్రీనివాస్ అన్నారు. రాత్రి ఎంతమంది జాతర ఆరాధనలు పాల్గొన్నారు? రాత్రి జాతరకు రానున్నారు లేదు కదా? ఎట్లా అనిపించింది? మీ అనుభవం ఏంటి? జాతర ఎట్లా జరిగింది? మీ అందరికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ కాలనీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. కాలనీకి చెందిన మూర్తి నందు ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ కన్నుల పండుగగా నిర్వహించారు. పడిపూజ మహోత్సవానికి అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం పదునెట్టాంబడి వెలిగించారు.
పూజ్యం విశ్వవంతం విష్ణుశంభో ప్రియం సుతం శివప్రసాదం సాకారం ప్రణామం మా మొరవిని మమ్మల్ని తెలంగాణ రక్షించి కాపాడు తండ్రి. నిజామాబాద్ జిల్లా నవిపేటలో పెళ్లింట విషాదం నెలకొంది. కాసేపట్లో పెళ్లి అనగా వధువు రవళి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో పెళ్లింట మాత్రమే కాదు ఆ ఊరంతా విషాదం నెలకొంది. అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్నది తేలాల్సి ఉంది. కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రవళికి ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో అది భరించలేక ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పెళ్లి ఇష్టం లేకపోతే పెళ్లి కూతురుగా ఎందుకు ముస్తాబైందని అనుమానాలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా పెళ్లికి సిద్ధం చేయించారా, చివరి క్షణంలో వేరే దారి లేదని భావించడం వల్ల ఆమె ఈ నిర్ణయం తీసుకుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బాబానగర్ గ్రామం శివారులో శివాలయంలో శిఖర ప్రతిష్టలో మంగిరాములు మహారాజు పాల్గొన్నారు. స్వామివారికి గురుపాద పూజ కార్యక్రమాన్ని స్థానిక ఆలయ పూజారి చేతుల మీదుగా జరిపారు. ఈ సందర్భంగా మానవుడు నిరంతరం భగవాన్ నామస్మరణ భజిస్తూ ఉండాలని, చివరికి మనతో తోడు వచ్చేది మనం చేసిన పాప పుణ్యాలని, ధర్మ మార్గాన్ని కట్టుబడి ఉండాలని స్వామి సూచించారు. అనంతరం భక్తులకు స్వామి తీర్థ ప్రసాదాలు అందించారు. ఏం లెంకినా దొరకదు. అప్పుడు ఏం దొరుకుతుంది? కనీసం ఏం చెప్పిందంటే శాస్త్ర ప్రమాణం జ్ఞానోదయం అంటే 12 ఏళ్ల పిల్లవాడి నుంచి కూడా భగవత్ బాబు చెప్పు ఏమైంది అసలు? ఎందుకు పోయినావు నువ్వు? ఎందుకు పోయినావు నాటు? ఏం లెంకినా దొరకదు. అప్పుడు ఏం దొరుకుతుంది? కనీసం ఏం చెప్పిందంటే శాస్త్ర ప్రమాణం జ్ఞానోదయం అంటే 12 ఏళ్ల పిల్లవాడి నుంచి కూడా భగవత్ సన్నిధిలో ఉండొచ్చు. భార్యా పిల్ల నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో గొల్ల కుర్మాల ఆరాధ్య దైవం మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో భాగంగా స్వామివారికి కళ్యాణం, ఒగ్గు కథలు, అన్నదానం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో గొల్ల కుర్మాలు, భక్తులు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులాలు, మతాలపై చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్న బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేస్తున్న కేసీఆర్ కు అతి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో కేఏ పాల్ పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో తెలంగాణలోనే నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నారు. ఆలయాలు, శివలింగాలు పేరిట బండి సంజయ్ నీచపు రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇటు తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనలో 5 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ప్రజలపై మోపుతున్నారని దుయ్యబట్టారు. ఇకపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తన పాదయాత్ర ఉంటుందని, తాను ముఖ్యమంత్రి అయ్యాక ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతానని కేఏ పాల్ అన్నారు. తెలంగాణ ప్రజలు నన్ను సీఎంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే బండి సంజయ్ శివలింగాలు వస్తే మా, ఈ శవాలు వస్తే మీ,
ముస్లింలు, హిందువులు, క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టిన వాళ్ళు కావాలా బండి సంజయ్ లాంటి ముఖ్యమంత్రి? లేదా 5 లక్షల కోట్లు మిగిలిన డబ్బు కనిపించకుండా ఇంకొక 5 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ గారు కొడుకైన కేటీఆర్ కావాలా? 40 సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి చేసిన నేను కావాలా? ఇప్పుడు అడ్డుకుంటున్న వారిని చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు ఇవ్వడానికి లక్షల మందికి ముందుకు ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తాం. 5 సంవత్సరాల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికి మార్పు కోరుకోండి. 64% కోరుకోండి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని పద్మశాలి కళ్యాణ మండపానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గం స్థాయి పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో స్పీకర్ పోచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాకు 1978 నుండి పద్మశాలీలతో అనుబంధం ఉంది అని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీకి పద్మశాలీలు తయారు చేసిన చీరలని ప్రభుత్వం అందజేస్తుందని పోచారం అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ విద్యాలయాలను నెలకొల్పుతున్నాం. ఈ సందర్భంగా స్పీకర్ పోచారంను ఘనంగా సన్మానించిన పద్మశాలి సంఘం సభ్యులు జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి. ఈ సందేశాన్ని చెప్పారు. ఆయన ఏం చేయాలో తోచక ఆ పద్మావతి అమ్మ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను అన్యాయంగా చేర్చారంటూ తెలంగాణ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేశ్వర్ అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీని గాని బీఆర్ఎస్ అభివృద్ధిని గాని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలలో కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆదరణను పోగొట్టలేరంటున్న చైర్మన్ గజ్జల నాగేశ్వర్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈరోజు సిబిఐ అయితే విచారించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కవిత గారు కొద్ది రోజులు సమయం కావాలని చెప్పినప్పటికీ కూడా ఇంత త్వరగా సిబిఐ వారు వచ్చి ఆమెను విచారించడం ఎలా చూడవచ్చు? సిబిఐ గారు అడిగిన తరుణే మీకు ఎప్పుడు వీలవుతుందో మేమే చెప్పాము. 11వ తారీఖు రమ్మని చెప్పి 11వ తారీఖు వాళ్ళు రావటం, మేము 11వ తారీఖు వచ్చిన వాళ్ళని కూడా వెల్కమ్ చేస్తాం, స్వాగతం చెప్పాము. దర్యాప్తు సంస్థలకు కవితక్క మంచి ధైర్యవంతురాలు, తెలంగాణ ఉద్యమ నాయకురాలు. ఆమె ఎలాంటి తప్పు చేయలేదు. ఆమెకి ఎలాంటి కూడా ఈ యొక్క దాని లోపల ఈ దర్యాప్తు చేయడానికి వచ్చిన దేని గురించి అయితే వచ్చారో దాని లోపల ఆమెకి ఎలాంటి పాత్ర లేదు, ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా ఆమె ధైర్యంగా వాళ్ళు అడిగే క్వశ్చన్లకు వాళ్ళు వచ్చిన దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా అయి ఈ రోజు వాళ్ళని నమ్మడం జరిగింది. మరి ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలున్న ఒక తెలంగాణ ఉద్యమ నాయకురాలు ఆడపడుచు పైన ఈ విధంగా లేనిపోని అనవసరమైన కేసులో ఆమె పేరు పెట్టేసి అడగటానికి వచ్చాము అని చెప్పేసి లేనిపోని దాని లోపల ఈ రోజు రావటము మాకు చాలా బాధాకరంగా ఉంది. తప్పకుండా మీకు అందరికీ తెలుసు, 2 రోజుల క్రితమే మనము బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కొత్త పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టిన 2 రోజులకే మరి యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ యొక్క వాళ్లకు కాళ్ళ కింద భూమి కదలడం స్టార్ట్ అయింది. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏదో ఒక రకంగా వీళ్ళని ఆందోళన గురి చేయాలని, వీళ్ళని అందరినీ దెబ్బతీయాలనేసి ఈ రోజు మునుగోడు ఎలక్షన్స్ లో ఏదైతే భారతీయ జనతా పార్టీని ఓడించినందుకే ఈ రోజు లిక్కర్ స్కామ్ లో కవిత పేరుని యాడ్ చేయడం జరిగింది అంటున్నారు. దీనిపైన మీ కామెంట్స్? లేదా వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఏ మునుగోడు ఎలక్షన్ వచ్చినా మాకు ఈ రోజు ఎన్నికలు కొత్త కాదు. మేము ఎప్పుడు ఎన్నికలు కూడా మేము ఇలాంటి భయభ్రాంతులకు గురైన సంఘటనలు ఏవీ లేవు. ఎన్నికలు మాకు వెన్నతో పెట్టిన విద్య. ఏ ఎన్నికలైనా మేము చాలా ధైర్యంగా ముందుకెళ్ళినాం, గెలుచుకోవడం జరిగిన సంగతి. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వెంబడున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళారు. ఎందుకంటే ఈ ఎన్నికలనే వాళ్ళు మమ్మల్ని దొబ్బతీయాలంటే వాళ్ళ మూర్ఖత్వం. ఎలాంటివి కూడా తాటాకులు చప్పట్లకు మేము భయపడేటోళ్ళం కాదు. ఈ దర్యాప్తు ఏజెన్సీలకు మేము భయపడేటోళ్ళం కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మొన్ననే చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ పెట్టినాం, ఢిల్లీ కోట పైన గులాబీ జెండాను ఎగరబోతున్నాం. ఆ మాటకే ఇంత ఈ రోజు పరిణామం. ఈ వారి కుటుంబం పైన దాడులు చేస్తే వాళ్ళ కుటుంబం గమ్మున కూర్చొని మరి ముందుకు జాగదని చెప్పుకుంటాం పిరికి పందాల చర్యగా భావిస్తున్నాం. ఏదేమైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏ దర్యాప్తు సంస్థకు వచ్చినా
వారి అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చేయడానికి తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ ప్రజల యొక్క నాయకురాలుగా ఆమె చెప్పడానికి సిద్ధంగా ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా ప్రభుత్వానికి అలాగే నాయకులకు మేము పూర్తిగా విచారణకు సంబంధించి కూడా మేము తప్పకుండా సహకరిస్తాము. ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్టీ తరపు నుండి మేము కూడా చూసుకుంటాము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని నిందలు వేసినా నిజాయితీగా మేము ఉన్నాం కాబట్టి ఈరోజు విచారణకు సాధారణంగా ఆహ్వానించిన పరిస్థితి అయితే కనిపిస్తుందని ఇక్కడ నాయకులు చెప్పడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివాతో లిఖిత, అమ్మా న్యూస్, హైదరాబాద్. ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ ముగిసింది. ఈ ప్రోగ్రాంకు ఆదిలాబాద్ బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. విజేతలకు 55,555 రూపాయల నగదును అందజేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం జైనథ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రాంతం నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఇప్పుడే పూర్తయింది. బోరీ జట్టు అద్వితీయ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో ఈ యొక్క టోర్నమెంట్ ఫైనల్ విజేతగా నిలిచింది. ఈ ఫైనల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి చీఫ్ గెస్ట్ గా ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి ముఖ్య అతిథిగా వచ్చేశారు. అయితే మొదటి బహుమతి 55,555 రూపాయల నగదు బహుమతిని విజేత అయినటువంటి ఒక బోరీ జట్టుకు బహుకరించబోతున్నారు. మనతో పాటు కొంత నాయకులు ఉన్నారు. కయ్యే ఏ టోర్నమెంట్ కమ్సే కమ్ తెలియదా? అయితే ఎన్ని రోజులుగా టోర్నమెంట్ కొనసాగుతుంది, ఎన్ని జట్లు పాల్గొన్నాయి, చివరిగా ఈ యొక్క టోర్నమెంట్ గురించి మీరు చెప్పేదండి? 32 టీంలు పాల్గొన్నాయి. అని మంచిగా టోర్నమెంట్ నడిపిండు. మేనేజ్మెంట్ కు మస్తు సపోర్ట్ చేసింది మాకు అని, అంత మంచిగా నడిచింది టోర్నమెంట్. అంటే ఇప్పటి వరకు అంటే ఈ టోర్నమెంట్ అంటే లక్ష్మీనారాయణ స్వామి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా టోర్నమెంట్ జరుగుతుంది కదా, ప్రతి సంవత్సరం కూడా ఇదే ఉత్సాహంతో జరుగుతుందా? అదే ఇదే ఉత్సాహంతో జరుగుతుంది అని మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు 2 మాటల ప్రైజ్ మేము కొట్టాడు బోర్లే. ఇది దీనట్లా మీరు బోరీ జట్టు తరపున వచ్చారా? కంగ్రాచులేషన్స్ టు యువర్ టీమ్. ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. అలాగే ద్వితీయ బహుమతి సాధించినటువంటి కిన్వర్డ్ జట్టు కూడా మనతో పాటు ఉంది. आदिलाबाद को फर्स्ट टाइम आया क्या आप? हाँ, फर्स्ट टाइम आए. कैसा लग रहा है ये आदिलाबाद में जो है तो श्री लक्ष्मीनारायण स्वामी सन्निधि में? यहाँ पे लक्ष्मीनारायण स्वामी स्पोर्ट क्लब की तरफ से बहुत अच्छा आयोजन किया है. पहले लीग स्टेज में मैचेस खिलाए, उसके बाद नॉकआउट स्टेज में, और यहाँ का मैनेजमेंट बहुत ही अच्छा है. और इनको सर ने प्राइज दिए, इनको प्रोत्साहन दिए, ये भी बहुत अच्छी बात है. जो कि आजू बाजू के स्पोर्ट्स प्लेयर यहाँ सहभागी होके अच्छा स्पोर्ट दिखाते हैं, उससे स्पोर्ट्स स्पिरिट बढ़ता है, जनसंपर्क भी बढ़ता है. तो ये अच्छी चीज़ है. అయితే ఈ టోర్నమెంట్ కి అంటే ఇక్కడే కాదు, ఆ కేఎస్ఆర్ ఫౌండేషన్ అనేటటువంటి ఒక సామాజిక సేవా సంస్థను స్థాపించి ఆ జిల్లాలోనే అంటే ఇటు కేవలం ఆదిలాబాద్ పట్టణంలోనే కాకుండా బేలా, జైనథ్ అనేక మండలాల్లో కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు యువతకు క్రీడలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ అన్ని చోట్ల క్రీడలకి తాను ఉన్నానంటూ క్రీడాకారులకు ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఆ క్రీడలకు సంబంధించినటువంటి ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కి ఎంతంతా కూడా తన వంతుగా సహకారం అందిస్తున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. గట్టిగా ఒకసారి అందరికీ చప్పట్లతో స్వాగతం పలుకుతాం. సార్ చెప్పండి సార్, ప్రతి చోట కూడా కంది శ్రీనివాసరెడ్డి అంటే ఒక ఉత్సాహం, ఒక భరోసా క్రీడాకారులకు కానీ పేదలకు కానీ అన్నిటికీ. అంటే ఇది అంటే ఈ యొక్క అభిమానాన్ని మీరు ఇంతమంది ప్రజల నుంచి ఎలా పొందగలిగారు? జైనథ్ అంటే మా సొంత గ్రామం కంటే ఎక్కువ. ఇక్కడ నేను చదువుకునే రోజులలో అమెరికాకి వెళ్ళడానికి ముందు నా వీసా పేపర్లని జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి పాదాల దగ్గర పెట్టే వెళ్ళిన నేను. అంత సెంటిమెంట్ నాకు ఏ ప్రోగ్రామ్ అయినా ఇక్కడ నుంచి చేయడమే అలవాటు. సో ఇంత క్రీడా స్ఫూర్తి 32 జట్లు పాల్గొని అద్భుతంగా సక్సెస్ఫుల్ చేసినాయి. అసలు యూత్ లో ఉన్నటువంటి క్రేజ్ ప్రతి సంవత్సరం కూడా నేను స్పాన్సర్ చేస్తాను. మీరు వస్తే గనక మీరు ఈ లక్ష్మీనారాయణ స్వామి పాదాల దగ్గరనే వారి సన్నిధిలో ఇలాగే క్రీడలు జరుగుతూ ఉండాలి. చూడండి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతమంది, మన తెలంగాణ, మహారాష్ట్ర నుంచి ఇది గ్రామాల మధ్య, ప్రజల మధ్య, వ్యక్తుల మధ్య అనుబంధాలను పెంచుతుంది క్రీడలు. అండ్ ఒక గొప్ప ఉత్సాహాన్ని ఇస్తాయి. చూడండి, వాళ్ళ ఎనర్జీని మనము ఎక్కువ తక్కువ అంచనా వేయలేము. అంత అద్భుతమైనటువంటి ఎనర్జీ. ఇలాగే ప్రతి గ్రామంలో
టోర్నమెంట్లు జరగాల, మంచి మంచి క్రీడా స్ఫూర్తి విలసిల్లాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇదంతా కూడా మనమంతా ఒకటే. అలాగే పొరుగు రాష్ట్రాలకు మనకు మధ్య ఉన్నటువంటి ఆ డ్యాములు కూడా అదే సహకారంతో కట్టుకోవాలని నా కోరిక. ప్రభుత్వాలు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ పెండింగ్ లో ఉన్నటువంటి చెనగా కొరాటా కానీ ఇటు ఇంకేమో పెండింగ్ లో ఉన్నా కూడా అవన్నీ సేమ్ ఇలాంటి కోఆపరేషన్ తోనే కట్టుకోవాలి. సో క్రీడల నుంచి మనుషుల మధ్య అనుబంధాలు మొదలై అది రాష్ట్రాల మధ్య స్నేహానికి కూడా దారితీస్తుంది. సో ప్రజల్ని ఎవరు మోసం చేయలేరండి, ప్రజలంతా గమనిస్తూ ఉంటారు. సార్ ఇంతకుముందు ప్రతి మండలాల్లో కూడా దాదాపుగా 20 కంప్యూటర్లు అంటే 10 జైనత్కి 10 బయలకి 2 మండల కేంద్రాలకు 10 చొప్పున కంప్యూటర్లు కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్య శ్రీనివాసరెడ్డి గారు విద్యార్థుల కోసం ఉచితంగా అందిస్తున్నారు. అంతేకాకుండా నేర్పించడం కోసం కూడా ఇన్స్ట్రక్టర్లను కూడా ఫ్యాకల్టీని కూడా అందుబాటులో ఉంచేందుకు కూడా కన్య శ్రీనివాసరెడ్డి గారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.